వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనకిష్టమైన వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ బెండకాయలు, మునక్కాయ, వంకాయ, ముల్లంగి, క్యారెట్ అండ్ అలానే కోర్స్ టమాటాలు కూడా తీసుకున్నాను. తర్వాత ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పనా, మనం ఇందులో వంకాయ వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. సో ఎవరికైనా వంకాయ ఇష్టం లేకపోయినా కూడా అట్లీస్ట్ ఊరికనే ఒక్క వంకాయ అయినా వేసుకోండి. అది మీరు తినకపోయినా కూడా ఈ రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తుంది. అండ్ ఈ ఉప్పు కారం మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. అలానే మనం ముందుగా ఉడికించుకొని మెదుపుకొని ఉన్న కందిపప్పుని కూడా ఇందులో వేసుకోవాలి. నేనైతే కందిపప్పుని ముందుగా 2-3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఆ తర్వాత 6-7 విజిల్స్ ఉడికించుకొని దాన్ని మెదుపుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 10-15 నిమిషాలు ఉడికించుకోండి. అలానే ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు కారం రుచి చూసేసుకోండి. ఏమైనా తక్కువై ఉంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఇది ఉడికే లోపల మనం పోపుకి రెడీ చేసుకుందాం. దానికోసం కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి. మనం ఇందాక కారం ఆల్రెడీ యాడ్ చేస్తున్నాము. సో మీరు రుచి చూసుకున్న తర్వాతనే ఈ ఎండుమిరపకాయలు ఎంత కావాలో అంతవరకు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని మన సాంబార్ కూడా ఉడికిపోయి ఉంటుంది. అందులో కాస్త కొత్తిమీర చల్లేసుకొని ఈ పోపును కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే మన సూపర్ డెలీషియస్ సాంబార్ రెడీ అయిపోతుంది.